ఓం శ్రీమాత్రే నమః. మీరు ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉండబోతున్నారో, మీరు ఫ్యూచర్‌లో కోటీశ్వరులు, మిలియనీర్స్ అవుతున్నారు. నేను ఫ్యూచర్ మిలియనీర్‌ని, నేను ఫ్యూచర్ కోటీశ్వరుడిని అనేసి మీరు ఎప్పుడు మనసులో అఫర్మ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ డివైన్, ఆ యూనివర్స్ మన కోరికను నెరవేరుస్తుంది. సో, మీరు ఫ్యూచర్‌లో నిజంగానే కోటీశ్వరులు అవుతారా? నిజంగానే బిలియనీర్స్, మిలియనీర్స్ అవుతారా? ఆ ఏంజెల్స్‌ని, ఆ డివైన్‌ని మనం ఇప్పుడు అడిగేద్దాం. సో, మీ లైఫ్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్‌లో మీ లైఫ్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్ లైఫ్ ఏంటి మీది? మీరు ఏ విధంగా గ్రో అవుతారు? మీ గ్రోత్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ మిలియనీర్స్ మీరేనా? ఫ్యూచర్ బిలియనీర్స్ మీరేనా? ఫ్యూచర్ కోటీశ్వరులు మీరేనా? చూద్దాం. ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది మీకు అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో, మీకే కనెక్ట్ కావాలని, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు రెజనేట్ కావాలని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ రీడింగ్సే రావాలి. మీరు తప్పకుండా ఫ్యూచర్ మిలియనీర్స్, బిలియనీర్స్ కావాలి అని మనసులో అనుకోండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. నైట్ ఆఫ్ ఎర్త్ చూడండి, ఫస్ట్ మెసేజే మీకు మనీ పరంగా వచ్చింది. సో, తప్పకుండా మీరు ఫ్యూచర్ మిలియనీర్స్, బిలియనీర్స్ మీరే. సో, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి మీకు. చాలా మంచిగా ఉంటుంది లైఫు. ఒక రాజా లైఫ్ ఉంటుంది. ఒక రాజాలాగా, మహారాజా, మహారాణి లైఫ్ ఉంటుంది మీకు. అన్నింట్లోనూ మీకు సక్సెస్ అనేది వస్తుంది. అన్నింట్లోనూ సక్సెస్ వస్తుంది. అన్నింట్లోనూ ఏ దాంట్లో అడుగుపెట్టినా కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్గనైజ్డ్, రెస్పాన్సిబుల్, సపోర్టివ్. సో, మీరు ఏ పని చేసినా ఒక ఆర్గనైజ్డ్‌గా చేస్తారు. అలాగే మీకు ఆహ్, సపోర్టివ్ అనేది సపోర్ట్ చాలా మంచిగా ఉంటుంది. అంటే నేచరే కాదు, యూనివర్సే కాదు, డివైనే కాదు, ఎవ్వరైనా గూడా మీకు సపోర్ట్ చేస్తారు. అందరూ వాళ్ళ సపోర్ట్ అంతా ఉంది మీకు. డివైన్ సపోర్ట్ ఉంది, నేచర్ సపోర్ట్ ఉంది. అలాగే చుట్టూ ఉండే పంచభూతాల సపోర్ట్ కూడా మీకు ఉంది. సో, మీరు ఒక మంచిగా మహారాణిలాగా, మహారాజాలాగా మీ లైఫ్ ఉండబోతోంది. ఫ్యూచర్ బిలియనీర్స్ మీరే అని ఇక్కడ ఫస్ట్ మెసేజే చూపించింది. ఎంతో గ్రీనరీగా, ఎంతో హ్యాపీనెస్‌గా, ఎంతో సంతోషంగా ఉంటుంది మీ లైఫు. సో, మీరు కష్టపడతారు. అలాగే ఏదో కూర్చొని నేను బిలియనీర్ అయిపోతాను, మిలియనీర్ అయిపోతాను అంటే అయిపోరు. కానీ దానికి తగిన కృషి చేస్తారు మీకు. అంటే అట్లాంటి ఆహ్, ఇప్పుడు ఒకరు ఏదైనా ఒకటి సంపాదించాలి అనంటే మనం కూర్చోండే చోటికి ఏది రాదు. సో, మనకు రాసిపెట్టుంటే తప్పకుండా వస్తుంది. ఆ కష్టం చేసే శక్తి కూడా మనకు భగవంతుడు ఇస్తాడు. అంటే ఇప్పుడు మనము ఒక మంచి స్వీట్ చేసుకొని తినాలనుకున్నామనుకోండి. మనకు ఆ స్వీట్ తినాలి అనుకుంటే మనం కూర్చొని స్వీట్ తింటాను నేను, తర్వాత 2 డేస్‌లో నేను ఒక మంచి స్వీట్ తింటాను అనుకుంటే తినలేం కదా! సో, దానికి తగినట్టు ప్రిపరేషన్ చేసుకుంటేనే మనము తినగలం. సో, అలాగే మీరు ఇప్పుడు మీరు ఆ సిట్యుయేషన్‌ని కల్పిస్తాడు. భగవంతుడే కల్పిస్తాడు. అంటే మీరు కష్టపడే తత్వాన్ని కల్పిస్తాడు. దారులు కల్పిస్తాడు. మీరు మిలియనీరు, బిలియనీర్ కావడానికి ఏ దారులున్నాయి? ఏ విధంగా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ విధంగా మిలియనీర్ అయితారు, బిలియనీర్ అయితారు. ఏ పని చేస్తే మీరు ఆ విధంగా సక్సెస్ అవుతారు. ఏ జాబ్ చేస్తే మీరు ఆ విధంగా ఆ లైఫ్‌కొస్తారు అనేసి భగవంతుడు అటువంటి లైఫ్‌ని మీ ముందుకు తెస్తాడు. మీరు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కేలాగా ఆయనే చేస్తాడు. సో, మీకు అటువంటి సిట్యుయేషన్ ఉంది. మీరు తప్పకుండా ఫ్యూచర్‌లో బిలియనీర్సే అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫ్యూచర్ కోటీశ్వరులు మీరే, అదృష్టవంతులు మీరే అనేసి ఇక్కడ చూపిస్తోంది. తప్పకుండా మీరు ఎదుగుతారు. చాలా మంచి ఎత్తుకి ఎదుగుతారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఏదైనా మనం అనుకోని సాధిస్తే తప్పకుండా అది జరుగుతుంది. మన మనసులో, మన మైండ్‌లో మనకు పాజిటివిటీనే పెట్టుకోవాలి. అంటే మనం ఏదైనా గూడా మంచినే మాట్లాడాలి. మంచినే ఆహ్, అనుకుంటూ ఉండాలి. ఎవరికైనా మంచినే చేయాలి, మంచినే అనుకుంటూ ఉండాలి, మంచినే ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటే అది నిజమవుతుంది. అది అఫర్మేషన్స్. మనం అనుకునేది ఎప్పుడు అనుకోవడమే అఫర్మేషన్. సో, మంచి అనుకుంటూ ఉంటే మంచే జరుగుతుంది. ద ఎంపరర్ చూడండి. ద ఎంపరర్ వచ్చింది. సో, మీరు ఆర్గనైజేషన్, లీడర్‌షిప్, స్ట్రక్చర్.
సో, తప్పకుండా మీరు ఫ్యూచర్ బిలియనీర్సేనండి. తప్పకుండా మీరు ఫ్యూచర్ బిలియనీర్స్. తప్పకుండా మీరు ఫ్యూచర్ బిలియనీర్సే అని ఇక్కడ చూపిస్తోంది. సో, ద ఎంపరర్. ఎంపరర్ అంటే మహారాజా. రాజులకే రాజు. ద ఎంపరర్. సో, మీ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. లీడర్‌షిప్, ఆర్గనైజ్డ్. మీరు ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ ఒక టాప్ లెవెల్‌కి వస్తారు. ఇటువంటి సింహాసనాన్ని అధిష్టిస్తారు. సో, ఒక ఒక మంచి పొజిషన్‌లోకొచ్చినారంటే, ఆ పొజిషన్‌లో అంటే మీరు ఒక లీడర్‌షిప్‌లోకి వచ్చినారంటే, ఒక లీడర్‌గా గుర్తింపు పొందినారంటే, మీ మాట, మీరు చెప్పిన మాట అందరూ గూడా వింటారు. సో, ఫ్యూచర్‌లో మీరు తప్పకుండా మంచి స్టేజ్‌కొస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఏదైనా గూడా మీరు ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ, ఒక పద్ధతి ప్రకారం మీ లైఫ్‌ని స్ట్రక్చరబుల్‌గా మీరు మలుచుకుంటూ, ఒక స్ట్రక్చర్ వచ్చేటట్టు మీ లైఫ్‌కి ఒక స్ట్రక్చర్ ఇస్తూ మీరు అడుగులు ముందుకు వేస్తూ టాప్ లెవెల్‌కి చేరుకుంటారు. సో, మీరు తప్పకుండా ఫ్యూచర్ బిలియనీరే, ఫ్యూచర్ కోటీశ్వరులే మీరు అనేసి ఇక్కడ చూపిస్తోంది. సెకండ్ మెసేజ్ కూడా మీకు మంచిగా వచ్చింది. చాలా మంచి లైఫ్ అనేది మీకు ఉండబోతోంది. సో, తప్పకుండా మీరు ఆహ్, అడుగడుగునా అంటే కష్టాలనేవి చిన్న చిన్న కష్టాలు, ఒడిదుడుకులు వస్తాయి. అవన్నీ అధిగమించి ఆ పై మెట్టు వరకు చేరుకోవాలి. ఇప్పుడు హిమాలయాన్ని అధిష్టిస్తున్నారు అనంటే వాళ్ళకు హిమాలయాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినారు అనంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్క మెట్టు కష్టాన్ని దాటుకుంటూ వాళ్ళు అంతవరకు చేరుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ ఆనందమే వేరు. ఆ హ్యాపీనెస్సే వేరు. సో, అలాగా మీరు గూడా ఎన్ని ఆబ్‌స్టికల్స్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా గూడా అన్నింటిని దాటుకుంటూ ఖచ్చితంగా పై స్థాయి వరకు చేరుకుంటారు. అటువంటి సిట్యుయేషన్ ఆ భగవంతుడే కల్పిస్తాడు మీకు. ఎందుకంటే మీకట్లా రాసిపెట్టుంది. ఆ భగవంతుడు, ఆ డివైన్ మీకు ఈ వీడియో మీకు కనిపిస్తోందంటే ఆ డివైన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునింది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆ డివైన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టే ఇది మీరు చూస్తున్నారు. ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి. సో, కనెక్ట్ అవుతున్నాయి. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. నేను చెప్పే అఫర్మేషన్స్ అనుకుంటూ తప్పకుండా కమెంట్స్ చేయాలి. తర్వాత మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ ఎనర్జీస్ అన్నీ మీవే. సో, ఈ తప్పకుండా ఈ అబండెన్సు, ఈ లైఫ్ అంతా కూడా మీదే. మీరు ఫ్యూచర్ బిలియనీర్సే అని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, యూనివర్స్, డివైన్ ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకుంటారు. సో, వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళు ఫ్యూచర్‌లో బిలియనీర్సే. ద స్టార్. ద స్టార్ చూడండి. స్టార్ అంటేనే ఒక ఒక ఏమంటారు? ఒక తార. ఒక మంచి తార. పెద్ద ఒక తార అంటే ఒక సూపర్ స్టార్ లాగా, మెగా స్టార్ లాగా ఒక మంచి స్టేజ్‌లో ఉంటారు మీరు. మంచి టాప్ లెవెల్‌కి వస్తారు. స్టార్ అంటేనే ఏ దాంట్లో అయినా గూడా మీరు స్టారే. ఎక్కడ ఏ రంగంలో అడుగుపెట్టినా మీరు స్టార్‌గానే ఉంటారు. మీ లైఫే మంచిగా వెలుగొందుతుంది. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. మీరు సెలబ్రిటీ లాగా మారిపోతే మీతో సెల్ఫీస్ తీసుకుంటారు. మీకు తగినటువంటి విలువ ఇస్తారు. ఆ! ఇన్‌స్పిరేషన్‌గా మీరు మారిపోతారు. మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఫుల్‌ఫిల్‌మెంట్, ఫెయిత్. సో, మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరేదైతే అనుకుంటున్నారో, మీరేదైతే మనసులో అనుకోని కలలు కంటున్నారో అవన్నీ కూడా నిజమవుతాయి. మీరొక స్టార్ లాగా వెలుగొందుతారు. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా మీరు నంబర్ 1 గానే ఉంటారు. సో, మీరే ఇన్‌స్పిరేషన్. మిగతా వాళ్ళకి మీరే ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. మీ లైఫ్, మీ గోల్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయిపోతాయి. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయిపోతాయి. మీ నమ్మకం నిజమవుతుంది. సో, ఇక్కడ అంత మంచిగా అంటే ఏదో ఒక రకంగా కాకుండా అన్ని స్టార్స్‌లోకి పెద్ద స్టార్‌గా మీరుంటారు. ఒక మంచి స్టార్‌గా అనేది మీరు ఒక మంచి స్టార్‌గా వెలుగుతారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, చాలా మంచి లైఫ్ అనేది మీకొస్తుందండి. ఫ్యూచర్‌లో తప్పకుండా మీరే మిలియనీరు, మీరే బిలియనీరు, ఫ్యూచర్ కోటీశ్వరులు మీరే అని ఇది ఇంక మూడోసారి గూడా తెలియజేసింది. తప్పకుండా ఇది మీ ఎనర్జీసే. ఇవి మీకు కనెక్ట్ అవుతాయి. మీరు క్లెయిమ్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోని, ఈ ఎనర్జీస్‌ని. ఓకేనా? ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. ఎలా ఉంటుంది మీ
ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది లాస్ట్ కార్డ్‌లో చూద్దాం. 3 కార్డ్స్ కూడా మీరే బిలియనీర్స్, ఫ్యూచర్ బిలియనీర్స్ మీరే అని చూపించింది. ఇంకా లాస్ట్ కార్డ్‌లో ఏం చూపిస్తుంది? ఆ యూనివర్స్, ఆ డివైన్ ఏం సందేశం ఇవ్వబోతోంది? ఆ డివైను, ఆ యూనివర్స్, ఆ ఏంజెల్స్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇంత మంచి సందేశం ఇస్తుండే ఆ డివైన్‌కి మీరు తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. పేజ్ ఆఫ్ ఫైర్. సో ఇది కూడా పాజిటివ్ కార్డే. తప్పకుండా మీరు నెంబర్ 1గా ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి మొదలు పెడతారు. మీరు ఫ్యూచర్‌లో మీరు బిలియనీర్, మిలియనీర్ కావాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మొదలు పెడతారు. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పటి నుంచి మొదలు పెడతారు. సో మీ లైఫ్ అనేది ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక 5 ఇయర్స్‌కంతా 5-6 ఇయర్స్‌కంతా కూడా మీరు ఒక మంచి పొజిషన్‌కి ఎదుగుతారు. ఒక టాప్ లెవెల్‌లో ఉంటారు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇంత మంచి లైఫ్‌ని, ఇంత మంచి ఫ్యూచర్‌ని మీకిస్తున్న ఆ డివైన్‌కి మీరేం చెప్పాలి? గ్రాటిట్యూడ్ తప్పకుండా తెలుపుకోవాలి. తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. యూనివర్స్, డివైన్ ప్లీజ్, నేను ఏదో తప్పు చేసిందే, తెలియక చేసిన తప్పుల్ని క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థాంక్ యూ. ఐ లవ్ యూ అని తప్పకుండా మీరు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి. మార్నింగు, ఈవినింగు, నైటు అన్ని అన్ని సమయాలలో కూడా మీరు చెప్పుకుంటూ ఉంటే ఆ డివైన్ చాలా సంతోషపడుతుంది. మీరు అనుకోండి లైఫ్ చాలా ఇంకా త్వరగా ఇచ్చేస్తుంది మీకు. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్‌ని ఇంకా త్వరగా ఇచ్చేస్తుంది మీకు. సో, ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేటివ్, ఎంతూసియాస్టిక్, మోటివేటెడ్. సో, మీరు ఆలోచిస్తున్నారు, క్రియేటివ్‌గా ఆలోచిస్తారు, ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. మోటివేట్ మోటివేట్ మోటివేషన్ ఇంకా మిగతా పీపుల్‌ని కూడా మీరు మోటివేట్ చేస్తారు. చాలా మంచిగా మీరు ఇంకొకరికి ఆదర్శవంతంగా ఉండేటట్టు ఆ లైఫ్‌లో ఒక్కొక్కటి అడుగులు ముందుకు వేస్తూ టాప్ లెవెల్‌కి చేరుకుంటారు. అంటే ఎట్లుంటారంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు. అన్నింట్లోనూ కూడా చాలా చలాకీగా, చురుకుదనంతో ఉండి మీ సత్తా మీరు చాటుకుంటారు. మీకు ఎంత తెలివితేటలున్నాయి, ఎంత శక్తి ఉంది, ఎంత స్టామినా ఉంది అనేది మీరు అందరికి తెలియచేస్తారు గూడా మీరు. అంత మంచి శక్తి ఉంది మీకు. అంత మంచి తెలివితేటలున్నాయి. స్ట్రాంగ్‌నెస్ ఉంది. మీరు ఎంత మంచి అంటే తెలివితేటలు, నాలెడ్జే కాదు. దానికి తగినట్టు కృషి, పట్టుదల కూడా ఉంది మీకు. అంటే అటువంటి హ్మ్. సాధించే సత్తా ఉంది. అంటే చేయాలి అనే కసి ఉంది. ఆ పౌరుషం ఉంది. నేనెందుకు చెయ్యను? నేనెందుకు చేయలేను? ఇంకొకరు చేసినప్పుడు నేనెందుకు చేయలేను అనే పట్టుదల ఉంది మీకు. ఖచ్చితంగా పట్టుదలతో సాధిస్తారు. ఆ కాన్సంట్రేషన్‌తో, ఆ పట్టుదలతో మీరు అందలం ఎక్కుతారు. ఖచ్చితంగా పై స్థాయికి చేరుకుంటారు అని ఇక్కడ చూపిస్తోంది. అంటే ఇక్కడ చూసిన మన 4 కార్డ్స్ కూడా చాలా మంచిగా పాజిటివ్‌గా వచ్చినాయి. సో, చాలా మంచిగా మీరు నిజంగానే ఆ భగవంతుని కృపతో, ఆ భగవంతుని బ్లెస్సింగ్స్‌తో మీరు తప్పకుండా ఫ్యూచర్ మిలియనీర్స్ అవుతారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, మనం ఏది నమ్ముతామో అదే నిజమవుతుంది. మనం ఏది పాటిస్తామో అదే నిజమవుతుంది. మన మనసులో ఏదైతే గట్టిగా నమ్మి విశ్వాసంతో ఉంటామో అదే నిజమవుతుంది అని ఇక్కడ మరొక్కసారి రుజువైంది. సో, మీరు అనుకోండేవి నెరవేరాలంటే మీరు తప్పకుండా ఎప్పుడూ పాజిటివిటీతో ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని కించపరిచినా కూడా, మనసుకు బాధైనా కూడా దాన్ని ఒక్క నిమిషంలో ఆ బాధని పోగొట్టుకోండి. మనసంతా ప్రశాంతంగా పెట్టుకోండి. సరే, నేను ఇంతకుముందు ఎవరినైనా బాధ పెట్టినానేమో, సో, దానికి నేనిప్పుడు బాధపడుతున్నాను. ఇంకా ఇక్కడితో ఆ బాధ తీరిపోయింది అని సంతోషపడండి. ఎవరన్నా మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే అక్కడికి సంతోషపడండి. ఎందుకంటే ఆ కర్మ అక్కడికి తీరిపోతుంది. తర్వాత నెక్స్ట్ నుంచి మీకు బావుండొచ్చు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మీరు బాధ అవుతుంది. ఆ బాధని అనుభవిస్తూ మంచిగా అనుకోండి. సరే, నా నా నేను చేసుకునే కర్మ ఇప్పుడు ఈ బాధతోనూ, ఈ కష్టంతోనూ నాకు తీరిపోతోంది. సో, నెక్స్ట్ అంతా నాకు చాలా సంతోషమే ఉంటుంది. నాకు చాలా మంచి లైఫ్ రాబోతోంది అని అనుకోండి. కాబట్టి మీరు ఏది అనుకున్నా కూడా పాజిటివ్‌గానే అనుకోండి. ఏ దాన్ని గూడా నెగెటివ్‌గా అనుకోవద్దండి. నెగెటివ్ థాట్స్ రానివ్వకండి. సో, నెగటివిటీ అనేది మీ మైండ్‌లోకి రానివ్వకండి. సో, అప్పుడే మీ లైఫ్ అనేది చాలా చాలా మంచిగా గ్రో అవుతుంది.
చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. తప్పకుండా మీరు ఫ్యూచర్ బిలియనీర్స్ అవుతారు. తప్పకుండా అవుతారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, నేను చెప్పేదే కాదు. ఆ డివైన్, ఆ ఏంజెల్సే, ఆ స్పిరిట్ గైడ్సే మీకు తెలియచేస్తున్నారు. తప్పకుండా మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా చాలా అదృష్టవంతులు అని ఇక్కడ తెలియచేస్తుంది. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. సో, మీరు ఏంటి అఫర్మ్ చేయాలి అనంటే, ఏం అఫర్మ్ చేయాలి అనంటే, మీరు నేను నేనే ఫ్యూచర్ బిలియనీర్‌ని, ఫ్యూచర్ కోటీశ్వరుడిని నేనే, కోటీశ్వరురాలిని. మీరు ఆడవాళ్ళైతే కోటీశ్వరురాలిని. జెంట్స్ అయితే నేనే ఫ్యూచర్ కోటీశ్వరుడిని. నేనే ఫ్యూచర్ బిలియనీర్‌ని. ఈ అదృష్టం అంతా నాదే. నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇదంతా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ అదృష్టం అంతా నాదే. నేనే ఫ్యూచర్ కోటీశ్వరుడిని అని అనుకోండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీరు అనుకోండేది ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఈ రీడింగ్‌కి మీరు ఆ ఏంజెల్, ఆ స్పిరిట్ గైడ్స్ నంబర్స్ ఏంటి అంటే, ఏమనుకోవాలి అంటే 6611, 6611 అని క్లెయిమ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.